హలో మామ, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొడైకెనాల్లో ఉన్నాం. కొడైకెనాల్ నుంచి మనం దీని చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న లొకేషన్కి అయితే బయలుదేరుతున్నాం. ఓకే, ఇప్పుడైతే మేమంతా సిద్ధమైన బయలుదేరడానికి ఎక్కడెక్కడ వెళ్ళామనేది చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ అయితే సూసైడ్ డెత్ పాయింట్. చూడండి లొకేషన్ ఎట్లా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ నుంచి పడితే బాడీ ఇట్లా దొరకదంట, చాలా డేంజర్ ఉంది ప్లేస్. మామూలు అట్లా అసలు అదంతా. మేము నెక్స్ట్ వచ్చిన ప్లేస్ అయితే పిల్లర్ రాక్. 2-3 రాక్స్ ఉన్నాయి కదా, దాన్ని పిల్లర్ రాక్ అంటారు. అలాగే ఈ చుట్టుపక్కల స్నో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్నో కానీ అంతా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి గునా కేవ్. బొట్టు పెట్టుకోరా అంటే స్టిక్కర్లు పెట్టుకుంటావు. సింపుల్ నరికేస్తారు, నరికిన కూడా అడిగాడు అట్లా ముందుకు పోతే ఫ్లాట్ మేమైతే లోపలికి బయలుదేరాం. మధ్యలో అవుతామని ఆగినాం. ఒకటి వెనకలో ఒకటోడు అనుకోరు కానీ వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడంటారా, పైన్ ట్రీ. ఇక్కడైనా లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడైతే అనుకోకుండా ఇమ్రాన్ అన్న కలిసిండు. అందరం అయితే కలిసినాం ఇమ్రాన్ అన్నని. బెంగళూరు ఎన్ని రోజులు అవుతుంది బయలుదేరి? 6 days బండ్ల పైన ఆల్టో ఏడాడు ఎక్కడెక్కడ బెంగళూరు నుంచి వచ్చారు. హ్యాపీ రేపు బోర్డు బండ్లు ఇంటి దాకా పోతే చాలు మనం. నమస్తే. సో మన అన్నది అయితే ఛానల్ ఉందంట, చూసుకో మామ. సో మన అందరూ సో అందు గురించి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అంటే మీరు అందరూ చూసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్తున్నా. ఓకే, అన్న వాళ్ళని కలిసి అయితే మేము అక్కడ నుంచి బయలుదేరినాం. అక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ మన కేరళ మున్నార్లోని టీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి బయలుదేరినామంటే చిన్న వేరే లొకేషన్ పక్కలో ఉంటాయి లొకేషన్ దగ్గరికి వెళ్దాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం స్నో రైనీ ఎలా ఉందో చూడండి. తర్వాత నెక్స్ట్ ఆ నుంచి ఇంకో ప్లేస్కి బయలుదేరాం. వర్షం వస్తుంది. మాకు జర్నీలోకి ఇట్లా 8 బైకులు మాకు అటాచ్ అయినాయి. వాళ్ళు సపరేటు, మన తెలంగాణ. ఇక్కడ నుంచి అవుతుంది స్టాప్. తర్వాత మా బైక్స్ చూడండి ఎంత లగేజ్ కట్టుకొని వెళ్ళాను. తర్వాత మా ఊరు నుండి నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి బయలుదేరినాం. ఇక్కడైతే దారి అసలుకి ఏం కనబడకుంటుండే, మొత్తం స్నో అసలు దారే కనబడకుండే. మొత్తం ఫాగ్ వచ్చేసింది. చాలా భయం వేసింది. ఇక్కడ నుంచి ఫాగ్ ఉండే వెహికల్ ఇట్లా ఏం కనబడుతుందో చూడండి. మీరే చూడండి స్నోలో ఎంత డేంజర్గా ఉందో. ఇండికేటర్ వేసుకొని వెళ్తున్నాం మేము అక్కడికి. దాని తర్వాత ఇక్కడ కాసేపు చిన్న టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరినాం. ఫాగ్ ఎక్కువ వస్తుందని చెప్పి కాసేపు అయినా కిందకి వాషింగ్ వస్తుంది. ఆ నుంచి వేరే రూట్కి బయలుదేరుతుంటే పనులు జర్నీ చేసి కొద్దిగా విరక్తి కాసేపు కూర్చొని రిలాక్స్ అయినా. మా ఊరు చూడండి ఎట్లా ఎక్కిరిస్తున్నాను. నేను తినట్లేదు, నన్ను చాయ్ తాగినాను, నన్ను ఎక్కిరిస్తుంది. ఊరు చూడండి ఎట్లా అవుతుందో. ఎంత ఫన్నీ మూమెంట్. కాసేపు టైం స్పెండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్.